డివిజిబిలిటీ రూల్ ఫర్ 2 and 5. ఏదైనా నెంబర్ని 2తో కానీ 5తో కానీ డివైడ్ చేయాలంటే సింపుల్గా మనం లాస్ట్ 1 డిజిట్ని చెక్ చేస్తే సరిపోతుంది. ఫర్ ఎగ్జాంపుల్ 2346 ఉంది. ఈ నెంబర్ 2తో కానీ 5తో కానీ డివిజిబుల్ అవుతుందో లేదో చూడాలంటే యూనిట్ డిజిట్లో ఏముంది 6 ఉంది. అది 2తో డివిజిబుల్ అవుతుంది కాబట్టి ఈ నెంబర్ 2తో డివిజిబుల్ అవుతుంది. అదే 6 5తో డివిజిబుల్ అవ్వదు కాబట్టి ఈ నెంబర్ 5తో డివిజిబుల్ అవ్వదు. ఫర్ ఎగ్జాంపుల్ 345లో యూనిట్ డిజిట్ 5 అనేది 2తో డివిజిబుల్ అవ్వదు కాబట్టి ఈ నెంబర్ 2తో డివిజిబుల్ అవ్వదు. 5 అనేది 5తో డివిజిబుల్ అవుతుంది కాబట్టి ఈ నెంబర్ 5తో డివిజిబుల్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ 324 అనేది 2తో డివిజిబుల్ అవుతుంది